హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ సెమిస్టర్ 2 యూనిట్ 7లోని హచికో ఏ సింబల్ ఆఫ్ లాయల్టీ అనే లెసన్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇక మన లెసన్ టైటిల్ వచ్చేసరికి హచికో ఏ సింబల్ ఆఫ్ లాయల్టీ. హచికో ఇట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ ఏ పెట్ డాగ్. ఇట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ ఏ పెట్ డాగ్. ఈ హచికో అనే పేరు ఏదైతే ఉందో అది ఒక పెంపుడు కుక్క, దాని యొక్క పేరు. ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ లాయల్టీ. సింబల్ మీన్స్ చిహ్నము ఆర్ గుర్తు. ఆఫ్ లాయల్టీ, లాయల్టీ మీన్స్ హానెస్టీ, నిజాయితీ. సో ఈ అచికో అనే డాగ్ ఏదైతే ఉందో అది ఒక నిజాయితీ ఏదైతే ఉందో నిజాయితీకి ఒక మంచి గుర్తు అని చెప్పేసి మనకి టైటిల్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఎందుకు ఈ లెసన్కి ఈ టైటిల్ పెట్టారు, ఏ సింబల్ ఆఫ్ లాయల్టీ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. హచికో వాస్ ఏ జపనీస్ డాగ్ రిమెంబర్డ్ ఫర్ ఇట్స్ లాయల్టీ టువార్డ్స్ ఇట్స్ మాస్టర్. హచికో అనేది ఏదైతే ఉందో ఇట్ వాస్ ద జపనీస్ డాగ్. ఇది జపాన్ దేశానికి చెందినటువంటి ఒక డాగ్. రిమెంబర్డ్, ఈ అచికో అనే డాగ్ ఏదైతే ఉందో దాన్ని అందరూ గుర్తుంచుకుంటారంట. ఎందుకోసం అంటే ఫర్ ఇట్స్ లాయల్టీ, అది చూపించినటువంటి నిజాయితీ, హానెస్టీ ఏదైతే ఉందో దాని గురించి జపాన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హచికో అనే ఈ డాగ్ని ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకుంటారు. ఇది లాయల్టీ ఎవరి మీద చూపించింది అంటే టువార్డ్స్ ఇట్స్ మాస్టర్. మాస్టర్ మీన్స్ యజమాని. తన యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని మీద తాను చూపించినటువంటి హానెస్టీ అంటే లాయల్టీ ఏదైతే ఉందో దాని గురించి అందరూ ఈ హచికో అనే డాగ్ ఏదైతే ఉందో ఆ డాగ్ని గుర్తుంచుకోవడం జరుగుతుంది. హచికో ఏ గోల్డ్ అండ్ బ్రౌన్ ప్యూర్ బ్రీడ్ ఎకిటా వాజ్ బోర్న్ ఇన్ నవంబర్ 1923 ఇన్ జపాన్. సో ఈ హచికో యొక్క అపియరెన్స్, ఈ డాగ్ చూడటానికి ఎలా ఉంటుంది అని మనకి దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నారు. హచికో అనేది ఇట్ వాజ్ ఏ గోల్డ్ అండ్ బ్రౌన్, గోల్డ్ అట్లాగే బ్రౌన్ కలర్ ఉన్నటువంటి కలర్లో ఈ హచికో డాగ్ ఉంటుందంట. ఇట్ వాజ్ ఎ ప్యూర్ బ్రీడ్, అంటే ప్యూర్ మీన్స్ స్వచ్ఛమైనటువంటి జాతి కుక్క. ఏ జాతికి సంబంధించినటువంటిది? అకిటా. అకిటా అనే జాతికి సంబంధించినటువంటి ఇది వాజ్ బోర్న్ ఇన్ నవంబర్ నెలలో జన్మించింది. ఎక్కడ అంటే జపాన్లో 1923 సంవత్సరం నవంబర్ నెలలో జపాన్లో జన్మించడం జరిగిందనమాట. సో అకిటా మీన్స్ ఏ లార్జ్ బ్రీడ్ ఆఫ్ డాగ్ ఫ్రమ్ జపాన్. జపాన్లో ఉన్నటువంటి జాతి కుక్కల్లో అకిటా అనేది ఏదైతే ఉందో అది ఒక పెద్ద జాతి అనమాట. అకిటా అనేది జపాన్లో ఉన్నటువంటి కుక్కల జాతి. సో ఆ జాతి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డాగే ఈ హచికో. ఏ ఇయర్ లేటర్, అది జన్మించిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత హచికో కేమ్ టు ఇట్స్ మాస్టర్. తన యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి రావడం జరిగిందనమాట. సో ఆయన యజమాని పేరు మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఈ అచికో ఏ డాగ్ ఏదైతే ఉందో తన యొక్క యజమాని పేరు వచ్చేసరికి యునో హిడ్సబరో వాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అట్ ద టోక్యో ఇంపీరియల్ యూనివర్సిటీ. ఈయన యొక్క హచికో డాగ్ యొక్క యజమాని పేరు వచ్చేసరికి యునో హిడ్సబరో. ఈ వాజ్ ఎ ప్రొఫెసర్, ఆయన ఒక ప్రొఫెసర్ అంట. ఎక్కడ? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అట్ ద టోక్యో ఇంపీరియల్ యూనివర్సిటీ. టోక్యో ఇట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జపాన్. జపాన్లో ఉన్నటువంటి టోక్యోలో ఇంపీరియల్ యూనివర్సిటీ అనే యూనివర్సిటీ ఏదైతే ఉందో దానిలో ఈయన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, వ్యవసాయ శాఖ ఏదైతే ఉందంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్లో హీ వాజ్ వర్కింగ్ యాజ్ ఏ అగ్రికల్చర్ ప్రొఫెసర్. ఆయన ఒక ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారనమాట. అంటే ఒక కళాశాల అధ్యాపకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. సో ఆయన దగ్గరికి హచికో డాగ్ ఏదైతే ఉందో అది రావడం జరిగింది. వెన్ హచికో కేమ్ టు ద ప్రొఫెసర్స్ హౌస్, సో మొదటిసారిగా హచికో డాగ్ తన యొక్క ప్రొఫెసర్ హౌస్కి వచ్చినప్పుడు హీ వాజ్ వెరీ వీక్, అది చాలా బలహీనంగా ఉంది. ద హోల్ ఫ్యామిలీ లుక్డ్ ఆఫ్టర్ హిమ్ విత్ గ్రేట్ కేర్. సో ఈ యొక్క ప్రొఫెసర్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లుక్డ్ ఆఫ్టర్ హిమ్ విత్ గ్రేట్ కేర్. వాళ్ళు హచ్కోని చాలా జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది. వై? బికాజ్ ఇట్ వాజ్ వెరీ వీక్. ఎందుకంటే అది బాగా బలహీనంగా ఉంది కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడం జరిగిందనమాట. విత్ ఇన్ 6 months, 6 నెలల సమయంలోనే హచికోస్ హెల్త్ గాట్ ఇంప్రూవ్డ్. విత్ ఇన్ 6 months హచికోస్ హెల్త్ గాట్ ఇంప్రూవ్డ్. సో స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం బాగా వీక్గా ఉందని చెప్పేసి. ఎప్పుడైతే వీళ్ళ ఫ్యామిలీ హచికో పట్ల ఎక్కువ కేర్ తీసుకుని ఎఫెక్షన్తో చక్కగా చూసుకోవడం జరిగిందో 6 నెలల సమయంలోనే ఈ హచికో ఏదైతే ఉందో తన యొక్క హెల్త్ ఇంప్రూవ్ అయ్యింది, అంటే ఆరోగ్యం మెరుగుపడింది. ద ప్రొఫెసర్ వుడ్ టేక్ ద ట్రైన్ టు హిస్ వర్క్ అండ్ కమ్ బ్యాక్ బై ఈవినింగ్. సో ఆయన తను పనిచేసేటటువంటి ఈ యొక్క ఇంపీరియల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళటానికి ప్రతిరోజు ఆయన ట్రైన్లో వెళ్ళేవాడు. అట్లాగే ఉదయం వెళ్ళి సాయంత్రం మళ్ళీ రిటర్న్ వచ్చేవాళ్ళు అనమాట. హచికా వుడ్ అకంపెనీ బై ద ప్రొఫెసర్ టు ద స్టేషన్ ఎవ్రీ మార్నింగ్
and would come back to the station every evening to receive his master. Achika would accompany means జత అనమాట, టు ద ప్రొఫెసర్ టు ద స్టేషన్. సో ఈయన మార్నింగ్ ప్రతిరోజు తన యొక్క పనిచేసేటువంటి ఇంపీరియల్ యూనివర్సిటీ ఎక్కడైతే ఉందో అక్కడికి ట్రైన్లో వెళ్తాడని మనం చెప్పుకున్నాం కదా. సో అక్కడికి వెళ్ళటానికి ఆయన రైల్వే స్టేషన్కి వెళ్తుంటే ఈ యొక్క ప్రొఫెసర్తో పాటు హచ్చిక కూడా తాను అక్కడికి వెళ్ళేది. అట్ ద సేమ్ టైం వుడ్ కమ్ బ్యాక్ టు ద స్టేషన్ ఎవ్రీ ఈవినింగ్ టు రిసీవ్ హిస్ మాస్టర్. తన యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ రిసీవ్ చేసుకోవడానికి సాయంత్రం మళ్ళీ హచికో రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉండేది. దే రొటీన్ కంటిన్యూడ్ ఫర్ ఇయర్స్. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే యజమాని పంపించడానికి ఉదయం రైల్వే స్టేషన్కి వెళ్ళటం, మళ్ళీ యజమాని తీసుకురావడానికి సాయంత్రం రైల్వే స్టేషన్కి వెళ్ళటం, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కొన్ని సంవత్సరాల పాటు అలా కొనసాగుతూనే ఉంది. ఆన్ 21st May 1925, 1925 సంవత్సరం మే 21వ తారీఖున ద ప్రొఫెసర్ డిడ్ నాట్ రిటర్న్ యాజ్ హీ డైడ్ ఆఫ్ సెరబ్రల్ హెమరేజ్ ఆన్ హీస్ వే బ్యాక్ హోమ్. 1925 సంవత్సరం మే 21వ తారీఖున ఈ ప్రొఫెసర్ గారు ఎవరైతే ఉన్నారో ఒకరోజు ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత హీ డిడ్ నాట్ రిటర్న్, ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి రావడం జరగలేదు. వై? బికాస్ హీ డైడ్ ఆఫ్ సెరబ్రల్ హెమరేజ్ ఆన్ హీస్ వే హోమ్ బ్యాక్. తన ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఆయన చనిపోయారంట. దేనివల్ల చనిపోయారు అంటే ఈ సఫరింగ్ ఫ్రమ్ సెర్బ్రల్ హెమరేజ్. హెమరేజ్ మీన్స్ బ్లీడింగ్ ఇన్ ద బ్రెయిన్, అంటే బ్రెయిన్ మెదడులో రక్తం గడ్డకట్టడం అనే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంగ్లీష్లో సెర్బ్రల్ బ్రెయిన్ హెమరేజ్ అని చెప్పేసి పిలుస్తాము. సో దానివల్ల ఆన్ హీస్ వే బ్యాక్ హీ వాస్ డైడ్, ఆయన ఇంటికి తిరిగి వస్తూ ఉండగా మార్గ మధ్యలో చనిపోవడం జరిగింది. యాజ్ యూజువల్గా తన మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన రిసీవ్ చేసుకోవడం కోసం హచికో ఈవినింగ్ కూడా రైల్వే స్టేషన్కి వెళ్తున్నామని చెప్పుకున్నాం కదా. హచికో వెయిటెడ్ ఫర్ హిజ్ మాస్టర్ యాజ్ యూజువల్. ఆయన కోసం రైల్వే స్టేషన్లో హచికో ఎదురు చూస్తూనే ఉంది. బట్ హీ డిడ్ నాట్ రిటర్న్ ఫ్రమ్ వర్క్. ఆయన ఆ వర్క్ నుంచి అంటే తన డ్యూటీ నుంచి తిరిగి రాలేదు. హచికో వుడ్ విజిట్ ద రైల్వే స్టేషన్ ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఆ రోజు నుంచి యాజ్ యూజువల్ రెగ్యులర్గానే ప్రతిరోజు ఉదయాన్నే అట్లాగే ప్రతిరోజు సాయంత్రము తన యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన కోసం హచికో రైల్వే స్టేషన్కి వెళుతూనే ఉంది. హీ లాంగ్డ్ ఫర్ హీజ్ ఓనర్. ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉంది. దిస్ వెంట్ ఆన్ ఫర్ నెక్స్ట్. ఇది కొనసాగుతూనే ఉంది. ఎన్నాళ్ళు కొనసాగుతూనే ఉందంటే దిస్ వాజ్ కంటిన్యూడ్ ఫర్ ద నెక్స్ట్ 9 years. 9 సంవత్సరాల పాటు తను ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే ఉదయాన్నే రైల్వే స్టేషన్కి రావటం, మళ్ళీ సాయంత్రం రైల్వే స్టేషన్కి రావటం ఏదైతే ఉందో అది 9 సంవత్సరాల పాటు ఈ హచికో కంటిన్యూ చేస్తూనే ఉంది. స్టూడెంట్స్ ఒకసారి చూస్తే తన యజమాని మీద తనకి ఎంత విశ్వాసం ఉంది, ఎంత హానెస్టీ ఉంది, ఎంత లాయల్టీ ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడే తెలిసిపోతుంది. ఒక డాగ్ తన యజమాని కోసం 9 సంవత్సరాల పాటు రోజు ఉదయం వెళ్తాం, మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఆయన వస్తాడేమో అని ఎదురు చూడటం ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఆ లాయల్టీ అనేది మనకు కనిపిస్తూ ఉంది. దట్స్ వై డాగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫెయిత్ఫుల్ యానిమల్స్. అందుకని డాగ్ని మనం ఫెయిత్ఫుల్, ఒక విశ్వాసం గల జంతువు కుక్క అని చెప్పేసి మనకు చెప్పుకోవడం జరుగుతుంది. 9 years 9 months and 15 days. ఇది ఖచ్చితంగా 9 సంవత్సరాలు 9 నెలల 15 రోజుల పాటు ఈ ప్రాసెస్ జరిగింది. ప్రతిరోజు రైల్వే స్టేషన్కి వెళ్ళటం, ఉదయాన్నే వెళ్ళటం, సాయంత్రం వెళ్ళటం, తన యజమాని వస్తాడేమో అని చెప్పేసి ఎదురు చూడటం. హచికో వుడ్ వెయిట్ అట్ ద స్టేషన్ పేషెంట్లీ. సహనంతో ఇంకొకసేపు కాకపోతే ఇంకోసేపు అయినా సరే యజమాని వస్తాడు అని చెప్పేసి పాపం ఓపికతో చూస్తూ ఉండేది హచికో. పీపుల్ టుక్ ఏ నోటీస్ ఆఫ్ దిస్ అడారబుల్ డాగ్. పీపుల్, ఆ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోటీస్ మీన్స్ గమనించడము. దిస్ అడారబుల్ డాగ్, అడారబుల్ మీన్స్ లవబుల్, అందమైనటువంటి ఎఫెక్షనబుల్ డాగ్. సో ప్రతిరోజు ఈ డాగ్ ఇలా వచ్చి వెళ్ళటం 9 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా గమనించారు. హచికో గెయిన్డ్ నేషనల్ అటెన్షన్. సో ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ఇలా కొన్ని సంవత్సరాల పాటు ఇలా కంటిన్యూగా కొనసాగుతూ ఉందో నేషనల్ అటెన్షన్, ఏకాగ్రత, జాతీయ స్థాయిలో అందరి యొక్క కాన్సన్ట్రేషన్ ఈ హచికో డాగ్ మీద పడటం జరిగింది. హీ బికేమ్ ద హెడ్లైన్ ఆఫ్ ద న్యూస్ పేపర్. సో ఒకరోజు తను ఏకంగా మెయిన్ న్యూస్ పేపర్ ఏదైతే ఉందో ఆ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ అంటే మనం ముఖ్యమైన వార్తలు ఏవైతే ఉన్నాయో వాటిని న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజీలో వేస్తారు కదా, వాటిని మనం హెడ్లైన్స్, ముఖ్యాంశాలు అని చెప్పేసి అంటాం. సో ఈ హచికో స్టోరీ కూడా ఒకరోజు న్యూస్ పేపర్లో హెడ్లైన్ అయిందనమాట. అది మనకి ఇక్కడ పక్కన పేజీలో కనబడుతుంది. స్టూడెంట్స్ చూడండి ఒకసారి. డైలీ న్యూస్ అని చెప్పేసి డేట్ ఇచ్చారు మనకి, October 4, 1932 అని చెప్పేసి. ఇక్కడ హెడ్డింగ్ కూడా పెట్టారు ఏమని, టేల్ ఆఫ్ ఏ పూర్ ఓల్డ్ డాగ్. టేల్ మీన్స్ స్టోరీ. ఒక ముసలి కుక్క అనుకోవాలి ఇక్కడ అంటే చాలా కాలం వెయిట్ చేసినటువంటి ఒక డాగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి స్టోరీ. పేషెంట్లీ వెయిటింగ్ ఫర్ 7 years ఫర్ ద డెడ్ ఓనర్.
7 సంవత్సరాల పాటు ఆ కుక్క తన యొక్క యజమాని కోసం ఎదురు చూసింది అని చెప్పేసి, ఆ హచికో యొక్క పిక్చర్‌తో పాటు మనకి డైలీ న్యూస్ అనే న్యూస్ పేపర్‌లో మెయిన్ పేజీలో మనకి హెడ్‌లైన్‌గా రావడం జరిగిందనమాట. అది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆన్ అక్టోబర్ 4, 1932 వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద ప్రొఫెసర్ పబ్లిష్డ్ ఎ స్టోరీ. 1932 సంవత్సరము అక్టోబర్ 4 తారీఖున ఆ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో, మనం ఎవరి పేరైతే చెప్పుకున్నామో, ఆయన యొక్క శిష్యుడు, స్టూడెంట్ అయినటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో, ఆయన ఈ డాగ్‌ని ప్రతి రోజు గమనించి, ఈ డాగ్‌కి సంబంధించిన స్టోరీ ఏదైతే ఉందో, అది ఈ న్యూస్ పేపర్‌లోగా వచ్చేలాగా ఆయన చూడటం జరిగింది. ద స్టోరీస్ హెడ్‌లైన్ రీడ్ టేల్ ఆఫ్ ఎ పూర్ ఓల్డ్ డాగ్ పేషెంట్‌లీ వెయిటింగ్ ఫర్ 7 ఇయర్స్ ఫర్ ద డెడ్ ఓనర్. సో, ఆ న్యూస్ పేపర్‌లో మనకి ఇక్కడ హెడ్డింగ్ ఏమిచ్చారు అంటే, టేల్ ఆఫ్ ఎ పూర్ ఓల్డ్ డాగ్ అని చెప్పేసి, పేషెంట్‌లీ వెయిటింగ్ ఫర్ 7 ఇయర్స్ ఫర్ ద డెడ్ ఓనర్. చనిపోయినటువంటి యజమాని కోసం 7 సంవత్సరాల పాటు ఎదురు చూసింది ఓపికతో అని చెప్పేసి హెడ్‌లైన్ ఇవ్వడం జరిగింది. హచికో వెయిటెడ్ ఫర్ హిస్ మాస్టర్ ఫర్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అండ్ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 13. సో, అలా తను ఎదురు చూసి హచికో ఈ డాగ్ తన యజమాని కోసం నియర్లీ 10 ఇయర్స్ దగ్గర దగ్గరగా 10 సంవత్సరాల పాటు తను ఎదురు చూసిందంట. ఆ తర్వాత షీ వాస్ డెడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 13. 13 సంవత్సరాల వయసు. హచికో వయసు ఏదైతే ఉందో అది తనకి 13 సంవత్సరాలు వచ్చిన తర్వాత తాను చనిపోవడం జరిగింది. హి వాస్ బర్రీడ్ నెక్స్ట్ టు ప్రొఫెసర్ యూనో. బర్రీడ్ మీన్స్ పాతిపెట్టడం. అంటే ప్రొఫెసర్ యూనో ఎక్కడైతే చనిపోయిన తర్వాత ఆయన్ని పాతిపెట్టారో, అంటే ఆయన యొక్క ఫ్యూనరల్ ఎక్కడైతే జరిగిందో, ఆ పక్కనే ఈ యొక్క హచికో డాగ్‌ని కూడా బర్రీడ్ చేయడం జరిగింది. ద స్టోరీ ఆఫ్ హచికోస్ లవ్ అండ్ లాయల్టీ టువర్డ్స్ హిస్ మాస్టర్ మేడ్ ద జపనీస్. సో, ద స్టోరీ ఆఫ్ హచికోస్ లవ్ అండ్ లాయల్టీ. హచికో యొక్క ప్రేమ, నిజాయితీ ఎవరి పట్ల, తన యజమాని పట్ల తను చూపించిన నిజాయితీ ప్రేమ ఏదైతే ఉందో అది మేడ్ ద జపనీస్, ఈ జపాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిల్డ్ ఏ బ్రాంజ్ స్టాట్యూ. బ్రాంజ్ మీన్స్ కాంస్యము, స్టాట్యూ మీన్స్ విగ్రహము ఫర్ అచికో అట్ ద సేమ్ రైల్వే స్టేషన్. తాను తన యజమాని కోసం ఎక్కడైతే ఎదురు చూస్తూ ఉందో ఇన్ని సంవత్సరాల పాటు, నియర్లీ 10 ఇయర్స్ అని చెప్పుకున్నాం కదా! 10 ఇయర్స్ పాటు తన యజమాని కోసం ఏదైతే రైల్వే స్టేషన్‌లో ఈ హచికో డాగ్ ఎదురు చూస్తూ ఉందో, అదే రైల్వే స్టేషన్‌లో తనకి జపనీస్ వాళ్ళు తన యజమాని పట్ల తాను చూపించినటువంటి ప్రేమకి, అట్ ద సేమ్ టైమ్ తను చూపించినటువంటి లాయల్టీ ఏదైతే ఉందో దానికి గుర్తుగా జపాన్‌లో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఈ హచికోకి అదే రైల్వే స్టేషన్‌లో ఒక కాంస్య విగ్రహాన్ని ఏదైతే ఉందో దాన్ని ఆవిష్కరించడం, అంటే ఏర్పాటు చేయడం జరిగింది. వేర్ హీ యూజ్డ్ టు వెయిట్ ఫర్ హిస్ మాస్టర్. తాను ఎక్కడైతే తన యజమాని కోసం వెయిట్ చేస్తూను నించొని ఉండేదో, అదే ప్రదేశంలో ఈ యొక్క హచికో డాగ్ ఏదైతే ఉందో తన కోసము ఒక కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. చూడండి స్టూడెంట్స్, ఒక డాగ్ తన యజమాని పట్ల ఎంత ప్రేమని, ఎంత హానెస్టీ, నిజాయితీని చూపించిందనేది చెప్పడానికి మనకి ఒక మంచి ఉదాహరణ ఈ యొక్క లెసన్ అనమాట. గ్లోజరీ మీనింగ్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, ఎకిటా మీన్స్ ఏ లార్జ్ బ్రీడ్ ఆఫ్ డాగ్ ఫ్రమ్ జపాన్. జపాన్‌లో ఉన్నటువంటి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఒక జాతి కుక్క. ఒక జాతి ఏదైతే ఉందో కుక్కల జాతి మనం ఎకిటా అంటాము. సెరెబ్రల్ హెమరేజ్. సెరెబ్రల్ హెమరేజ్ మీన్స్ బ్లీడింగ్ ఇన్ ద బ్రెయిన్. అంటే మెదడులో రక్తం కారటము లేదా గడ్డకట్టడము. అడారబుల్ మీన్స్ లవబుల్. అడారబుల్ మీన్స్ లవబుల్. స్టూడెంట్స్, ఇక్కడ మనకి ఈ పిక్చర్‌లో కనబడుతూ ఉంది. ఈ యొక్క హచికో డాగ్ ఏదైతే ఉందో, దాని యొక్క కాంస్య విగ్రహాన్ని పెట్టినటువంటి ప్రదేశం మనం ఇక్కడ చాలా చక్కగా చూడొచ్చనమాట. స్టూడెంట్స్, ఇది మనకి మన యొక్క హచికో ఏదైతే ఉందో, ఆ లెసన్‌కు సంబంధించినటువంటి ఎక్స్‌ప్లనేషన్. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ వీడియోకి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అది మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీరు కనుక షేర్ చేస్తే ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా స్టూడెంట్స్? ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ స్టూడెంట్స్. బాయ్ స్టూడెంట్స్.